తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం శ్రీవారి మెట్టు చిరు వ్యాపార సమస్యలను పరిష్కరించే విషయంలో తీవ్ర జాప్యం చేస్తుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి ఆగ్రహించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ అమల్లో ఆచరణ కాలేదన్నారు. సమస్యలను పరిష్కరించాలని 300 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న టీటీడీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. చిరు వ్యాపారాల నిరసనకు దీక్షలకు కందరపు మురళి సంఘీభావం తెలిపారు. టీటీడీ అధికార యంత్రాంగం వెంటనే స్పందించి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులను ఆ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలుగా శ్రీవారి మెట్టుని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పట్ల టీటీడీ యాజమాన్యం అత్యంత అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంది. వాస్తవంగా 25 సంవత్సరాల పాటు కంటిన్యూగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి యాత్రికులకి అనేక రకాలుగా తోడ్పడుతూ అదే మాదిరి ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకుంటూ భక్తులకో యాత్రికులకో ఏదైనా అనారోగ్య సమస్యలు గుండెపోటు లాంటి తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో కూడా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల పట్ల ఈరోజు కేవలం అలిపిరి మార్గంలో పులి కనిపించిందని శ్రీవారి మెట్టు మార్గంలో జీవనోపాధి లేకుండా చేయడం ఏమి న్యాయమో మాకు అర్థం కావడం లేదు. 300 రోజులుగా వీళ్ళు ఇక్కడ నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం న్యాయం కాదు. మొదటి బోర్డు సమావేశంలోనే వీళ్ళ సమస్యను చర్చించి ఫైనలైజ్ చేశామని స్వయంగా బిఆర్ నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే ఏం జరుగుతుందో అర్థం కాని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. తక్షణం ఈ చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కారం చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.